హాయ్ అండి, అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అద్రిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది మన కలెక్షన్ అందుకనే బ్లౌజ్ కూడా సూపర్ పేరప్ చేసావు, చాలా బాగా సెట్ చేసావు, చాలా చాలా బాగుంది. ఓకే, నైస్ నైస్ కృప. ఏంటంటే ఈ రోజు కలెక్షన్ అదే, నేను డ్రెస్లు వేసుకుంటే జనం డ్రెస్లు ఎక్కడ కొన్నావు అని అంటున్నారు కానీ మన చీరని చూడట్లేదు. ఓకే, ఈ రోజు శారీ గురించి కలెక్షన్ కూడా చూపించాలి కదా జనానికి అని చెప్పేసి ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన షాప్ ఇంట్రడక్షన్ కదా, గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్, సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, షాప్ నెంబర్ 113 113 ఈ బ్లాక్ లో లాస్ట్ కి వచ్చేయాలి. వైష్ణవి కాంప్లెక్స్ అంటే బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా దగ్గరే. ఆటో ఎక్కారంటే ఇటు నుంచి ఒక 20 రూపాయలు, అటు నుంచి అయితే 40 రూపాయలు. బస్ స్టాండ్ నుంచి 20 పర్సన్ కి, రైల్వే స్టేషన్ నుంచి 40. అలా చూసుకోండి అమ్మా. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ వీక్ కలెక్షన్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. ఎప్పుడు చెప్పేటట్టే మన వీడియో కోసం వెయిట్ చేస్తారు, వెయిట్ చేసిన విధంగానే చూడగానే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు, తీసుకుంటారు. చెప్పాం కదా పోయినసారి కూడా 10 మందిలో ఒక్కళ్ళు ఇబ్బంది పెడతారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఇంకా ఉన్నారు, మిగిలే ఆ ఒక్కళ్ళు ఉంటారు, బ్యాలెన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఎట్లా, మనం ప్రశాంతంగా ఉంటే ఎట్లాగా. ఆ ఒక్కళ్ళ గురించి నేనైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇట్లాంటి సర్వసాధారణం అనిపించింది. అందరికి న్యాయం చేయలేము, అది మన వల్ల కూడా కాదు రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు పొద్దున కూడా చూసాను, 20 చీరలు ఎత్తుకెళ్ళి 16 అమ్ముకొని 4 నేను కొంచెం మార్చుకుంటారా అంటే మనం ఎట్లా మార్చుకుంటాం, మార్చుకోలేమంటే వాళ్ళు బాధపడిపోతారు. అట్లాంటివన్నీ లేవు. ఎక్స్చేంజ్ రిటర్న్లు వద్దు. సండే షాప్ క్లోజ్డ్, ప్రతి సండే షాప్ ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10:30-11 గంటల నుంచి మీరు ఫోన్ చేశారంటే ఇంకా ముందైనా వస్తాం. ఎందుకంటే కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కొంచెం స్టే చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది. వచ్చేసామమ్మా అంటే 9 కైనా 8:30 కైనా వచ్చి షాప్ తీస్తాం. మీరు కావాల్సిన కలెక్షన్ ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు. నైట్ ఏమో 6:30-7 నాకు మార్జిన్. నాకు 7 తర్వాత ఏంటంటే ఎవరైనా వస్తా అని ఫోన్ చేస్తేనే ఉంటాం, తర్వాత లేకపోతే 7 తర్వాత నమ్మకాలు చెప్పలేం. ఈ లోపు మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటది, జనం మనం ఉంటానే ఉంటాం. లాస్ట్ వీక్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వారం ఏంటంటే అన్ని ఫుల్ ఆఫ్ కట్ శారీ స్పెషల్. ఇది కూడా కట్ శారీ. అవునా? అసలు చూడండి ఇప్పుడు వెరీ నైస్. అసలు అన్ని కుర్చీలు పడ్డాయి, వచ్చినాయి. కట్టు కూడా కుర్చీలలోనే. ఇదిగోండి కనపడ్డం లాస్ట్, నేను కనుక్కోలేకపోయాను. కనపడదు. రియల్లీ నైస్. 7 మీటర్స్ దాకా వచ్చేస్తుంది. 6 అని చెప్తాం మనం. అన్న ఎన్నో సార్లు చెప్తారు మనకి ఎక్కువే వస్తుంది, ఎక్కువే వస్తుంది. కుర్చీలు పెట్టే కొద్ది వస్తున్నాయి. చాలా పడ్డాయి నిజంగానే. 8-9 కుర్చీలు పడ్డాయి. 2 వెళ్ళిపోతాయి కదా. ఓకే, చాలా వచ్చినాయి కాబట్టి కట్ శారీస్. మళ్ళీ ఇందులోనే ఫుల్ శారీస్ కూడా వచ్చినాయి. ఓకే నైస్. అంటే బ్లౌజ్ రాదు, 5 ప్లేస్లు అన్నమాట. శారీ మాత్రమే వస్తుంది. ఇలా బ్లౌజ్ బేరప్ చేసుకున్నాం అంటే బ్రహ్మాండంగా ఉంటది. మళ్ళీ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, మెత్తగా ఉంటది. ఎంతసేపు అయినా ఒంటి మీద ఉంచుకోగలుగుతాం. క్వాలిటీ బాగుంటది. కట్ శారీస్ ఉన్నాయి, ఫుల్ శారీస్ ఉన్నాయి, డోలా పట్టు కట్ శారీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఏంటంటే కొంతమంది బ్రాసో శారీస్ పెట్టండి అక్క, పెట్టుబడులకి చూడండి, రంజాన్ అది అని అంటున్నారు. కొంచెం మిస్టేక్స్ లో ఫుల్ శారీస్ ఉన్నాయి, శారీ విత్ బ్లౌజ్. అవి కూడా రీజనబుల్ ప్రైస్ లో బండిల్స్ మాత్రమే ఇస్తాము. ఆ కలెక్షన్ ఉంది. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అందరికి అందుబాటు రేట్ లో ఉంటది. అసలుకి ఈ రోజు అయితే నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. చెప్పిన డీటెయిల్స్ కి నాకు కూడా ఎప్పుడెప్పుడు అని ఉంది. కాబట్టి కలెక్షన్ అయితే చూద్దాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్, సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, సండే షాప్ క్లోజ్, ఎక్స్చేంజ్ రిటర్న్స్ ఉండవు. వీడియోలో క్లియర్ గా చూడండి, స్కిప్ లేకుండా. విత్ బ్లౌజ్ అంటున్నావా, వితౌట్ బ్లౌజ్ అంటున్నావా, కట్ అంటున్నావా, ఫుల్ అంటున్నావా, ఏం డ్యామేజ్ అంటున్నామా అన్ని మీకు వివరంగానే చెప్తాము. చెప్పింది చెప్పినట్టుగానే పంపిస్తాము. కాబట్టి ఈ కలెక్షన్ చూద్దాం. అన్నకు టైం అయితే ఇచ్చేద్దాం. నైస్. ఓకే, బాగున్నా అన్న, నేను బాగున్నాను. వచ్చేసరికి షాప్ పేరు చెప్తానమ్మా. మనది వచ్చేసరికి సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, బి బ్లాక్, 113 నెంబర్ షాప్. ఈ రోజు కలెక్షన్ లోకి వెళ్ళేసరికి ఈ వారం అంతా ముక్కల చీరలు, అంతా ఫ్యాబ్రిక్ ఐటమ్స్ ఉంటాయి. పోయిన వారం పెట్టిన దానికి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది, బాగుంది. అలాగే డోలా పట్టు కూడా అడుగుతున్నారు మనల్ని మళ్ళీ పెట్టమని, అవి కూడా పెడుతున్నాను ఇప్పుడు. అది కూడా కట్ శారీసే. ఇప్పుడు వచ్చేసరికి ముక్కల చీరలు అని చెప్పా కదా, ప్లెయిన్ మొత్తం ఫ్యాబ్రిక్ ఐటమ్. ఇందులో 3 రకాలు వస్తాయి. 3 ఐటమ్స్. రేట్ వచ్చేసరికి వేరియేషన్ కొద్దిగా వేరియేషన్ వస్తా ఉంటుంది. ఇది వచ్చేసరికి జార్జెట్ మొత్తం ఫుల్ ఆఫ్ జార్జెట్, మనకి లైన్స్. ఓకే, ఫ్యాబ్రిక్ ఐటమ్ ఇప్పుడు అమ్మాయి మనం ఇందాక సారీ కట్టుకుని అదే ఫ్యాబ్రిక్, ఇదే మెటీరియల్, కాకపోతే కలర్ మారింది. పిస్తా షేడ్ వచ్చింది. బండిల్కి వచ్చేసరికి 30 చీరలు వస్తాయి.
30 రంగులు అంటే 30 రంగులు నేను చెప్పను, 18 రంగులు వస్తాయి. 18 రంగులు. మిగతా ఏంటంటే డబుల్ కలర్స్ అంటే కలర్స్ మారి వస్తాయి కొన్ని అట్లా. ఇక అందులో ఇట్లా కొంచెం లైట్ అండ్ డార్క్ షేడెడ్స్ వస్తాయి. ఓవరాల్ గా అయితే మనకి 30 ఉంటాయండి. అండ్ మనకి ప్లెయిన్లు లైన్స్ ఇలా మనకి ఉంటాయి అన్నమాట మొత్తం ఓవరాల్ గా. ఓకే, బ్లాక్ లైన్స్ ఇట్లా ప్రతి ఒక్క చీర అంతా కూడా మెటీరియల్ పర్పస్ ఎక్కువ. అవును, సారీ పర్పస్ ఆర్ మెటీరియల్ పర్పస్. లాంగ్ ఫ్రాకులకి డ్రెస్ మెటీరియల్ కి డ్రెస్సులకి చాలా బాగుంటది అమ్మ యూజ్. ఇట్లా కలర్స్ ప్రతి దానికి. పీచ్ కలర్ షార్ట్ చాలా బాగుంది. రెడ్ బొటిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది. షిమ్మర్ లైన్స్. ఓకే, పింక్. ఇదిగో లైన్స్ అండి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఓకే, పీకాక్ గ్రీన్ అండ్ మనకి ఎల్లో కలర్, బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, ప్లెయిన్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, గమనించండి. లైన్స్ వస్తాయేమో, ప్లెయిన్ తక్కువే వస్తాయి. ప్లెయిన్ తక్కువ వస్తుంది, లైన్ ప్యాటర్న్ మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటి డీటెయిల్స్ ఏంటన్నా, ఎన్ని ఉంటాయి? 30 అని చెప్పారు. బండిల్కి 30 వస్తాయి. ఇందులో వచ్చేదానికి మినిమం 10 చీరలు తీసుకుంటే హోల్సేల్ రేట్ వచ్చేదానికి కేవలం 185 రూపాయలు. 185 రూపాయలు. 185 బండిల్కి 30 వస్తాయి. 30 తీసుకుంటేనే మీకు యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే సేల్స్ కూడా బాగుంటది. ఇది విడిగా ఫ్యాబ్రిక్ ఐటమ్. ఇది మీటర్ లెక్క అమ్ముతారు. మీటర్ వచ్చేదానికి 100 రూపాయల దగ్గర నుంచి 130 దాకా ఉంటుంది మీటర్. అదే మనం 6 మీటర్లు తీసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది? 600 దాడిపోతుంది. ఇది వచ్చేదానికి ముక్కల చీర. మనం ఎప్పుడు చెప్తానే ఉంటాం కటింగ్ బాగుంటుందమ్మా మన దగ్గర అని. 4 మీటర్లు మనము కృపా సారీకే చూసాం, ఆల్మోస్ట్ 10 to 11 కుచ్చుళ్ళు పడ్డాయి. అసలు బయట కూడా చాలా హెవీగానే పెట్టుకుంది. ఇది వచ్చేదానికి 2 మీటర్ల 60 పాయింట్లు. ఓకే, ఇది 420. అప్పుడు ఎంత అయింది? 680. బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మామూలు బ్లౌజ్ వేయరనుకో. వీటికి ఏదైనా డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజెస్ వేస్తేనే అట్రాక్టబుల్ గా ఉంటుంది. శారీ కూడా పార్టీ వేర్ శారీ లాగా వస్తుంది. అవును, అప్పుడు మారిపోతుంది, లుక్ మారిపోతుంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి డ్రెస్సులు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ నీ షాప్ కి వస్తేనే మాకు సెట్ అయిందా, కానీ ముక్కలు చీర అయినప్పటికీ అదే తీసుకొని దానికి ఏదో ఒక బ్లౌజ్ ఏదో ఒక బ్లౌజ్. అవును, వాళ్ళ ఫెస్ట్ కైనా దేనికైనా వచ్చి ఇలాంటివి సెలెక్ట్ చేస్తున్నారు. అందుకని బాగా క్లిక్ అయితే అన్నా అని చెప్పి అనుకున్నాను. రియల్లీ ఇప్పుడు 185 రూపాయలు అన్నా. 185 హోల్సేల్. సింగిల్ కావాలంటే మాత్రం 220 రూపాయలు పడుతుంది. 220 రూపాయలు పడుతుంది. ఎందుకంటే సింగిల్ అనేది చెప్పేది వచ్చిన వాళ్ళు సెలక్షన్ చేస్తే మెయిన్ ప్రాణాలన్నీ లేపేస్తారు. అందుకనే ఎక్స్ట్రా పెడుతుంది. అదే ఇది ఒక మోడల్ చెప్పా కదమ్మా. రిటైల్ 220 అండ్ హోల్సేల్ వచ్చేసరికి 185 రూపాయలు. నెక్స్ట్ ఇంకొక షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి షిమ్మర్. ఇది మనకి రెగ్యులర్ గా కస్టమర్స్ ఉన్నారు, ఫోన్లు చేసి మరి అన్నా వచ్చినాయా షిమ్మర్లు, అన్నా షిమ్మర్లు కావాలన్నా మా సైడ్ బాగుపోతున్నాయి అన్న అని అడుగుతా ఉంటారు. అందుకని షిమ్మర్లు కూడా పెట్టాను. ఇందులో వచ్చేదానికి ఇందా మనం చూపించిన దానికి దీనికి కలర్ ప్యాటర్న్స్ మొత్తం మారిపోతాయి. అందులో వచ్చే కలర్స్ వేరు, ఇందులో వచ్చే కలర్స్ వేరు. ఇది డార్క్ వస్తుంది, లైట్ వస్తుంది, 2 వస్తాయి. డార్క్ లో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో. ఇప్పుడు ఉంది డార్క్ కలర్, కానీ ఈ కలర్ మనకు తొందరగా దొరకదు. మెటీరియల్ కూడా చాలా బాగుంది, స్మూత్ గా ఉంది. గోల్డ్ షైనింగ్, ఈ ప్యాటర్న్ డబుల్ షైనింగ్ ఉంది. ఇవి లైటింగ్స్ అసలు చాలా డబుల్ షైనింగ్ వచ్చింది. అసలు వీటి కోసమే చాలా మంది ఉన్నారు మాకు కస్టమర్స్, అన్న ఇయే కావాలన్నా. షేడ్ చాలా బాగుంది. నేను మొత్తం డార్క్ చూపిస్తున్నా, లైట్ చూపిస్తలేదు, ఎందుకంటే లైట్ లో కూడా మనకు షేడ్లు మారిపోతాయి. అదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్, డార్క్ లైట్ కలర్స్, లైట్ చార్ట్. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క షేడ్ ఒక్కోలాగా ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. కొలతలు అయితే చెప్పాల్సిన పని లేదు. ఇందులో అయితే ఒక్కొక్కటి 8 మీటర్లు కూడా వస్తుంది. 8 మీటర్లు కూడా చెప్పకూడదు. బొటిక్ వాళ్ళు లక్కీ మా అసలు అడిగేది కూడా వాళ్ళే, ఎందుకంటే కస్టమైజేషన్ చాలా బాగుంటుంది. దొరకదు తొందరగా. విడిగా కొనాలంటే మీటర్ 100 రూపాయలు చెప్తున్నారు. 6 మీటర్లు డ్రెస్ కుట్టి ఇవ్వాలంటే 600 రూపాయలు పెట్టాలి, మళ్ళీ లైనింగ్ కొనాలి, ఇవన్నీ చేయాలి. ఇది వచ్చేదానికి మనం అమ్మేది కేవలం 200 రూపాయలు. 200 రూపాయలు మాత్రమే. అదే రేటు పెడుతున్నాం. 200 రూపాయలకే 7-8 మీటర్లు వస్తుంది, 2 మీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. అంతేగా మరి. రియల్లీ నైస్, రియల్లీ నైస్ అండి. అండ్ ప్రైస్ అసలు మరి డార్క్ నిండు వంకాయ కలర్, నిండు
ఇది కూడా దొరకదు అసలు. ఓకే, నెమలి పింఛం గ్రీను చాలా విత్ షైనింగ్, వెరీ వెరీ షైనింగ్ అండి, మంచి గ్లాసీ షైనింగ్ అనమాట, రియల్లీ నైస్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇందులో వచ్చే కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, బయట కూడా దొరకవు మీకు. అందుకని చెప్పేసి ముక్కలోనే తెప్పిస్తాం. ఈ ముక్కలు కూడా ఎలా వస్తాయి అంటే మనకి వాళ్ళు లంపుల కింద అమ్ముకోగా మనకి మిగులుతాయి కంపెనీలో. వాళ్ళు ఏంటంటే 20 మీటర్లు అని చెప్పేసి ప్యాకింగ్ చేస్తారు. 20 మీటర్లు పోగా 3 మీటర్లు అని 4 మీటర్లు మిగిలిపోతా ఉంటాయి. అట్లాంటివన్నీ మనకి ఏంటంటే కట్ పీస్కి ఇస్తారు. అవి మనం చీరలు చేస్తాం. అది ఎందుకంటే వివరం చెప్పామని వాళ్ళకి అర్థం అవుతుంది. మామూలుగా అదే నేను మీటర్ పెట్టుకొని నేను ఎంత కమ్మాలి, లంపులు తీసుకోవాలంటే మీటర్ ఎంత లేదన్నా 85 రూపాయలు పడుతుంది, 15 రూపాయలు లాభం వేసుకున్నాం మీటర్కి. అట్లా అందుకని ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే వివరం చెప్తుంటే కొంతమందికి నచ్చట్లా, వాళ్ళకి నచ్చకపోయినా సరే మన కస్టమర్లకి తెలియాలి అని మన బాధ్యత కాబట్టి మనం చెప్తున్నాం అనమాట. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి 30 ఉంటాయి, హోల్సేల్ రేటు 200 రూపాయలు. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు. ఇవి కూడా అంతేనన్నా మనకి? ఏదమ్మా ఇది 50 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టినా కూడా ఎక్కువ రేటేం కాదు, తక్కువ రేటే. వాళ్ళకి చాలా తక్కువకి వచ్చినట్టే లెక్క. విడిగా మీటర్ 100 రూపాయలు పెట్టుకునే కంటే 250 రూపాయలు సింగిల్ చీర తీసుకోవడం నయమే కదా. అందుకని 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఫుల్ సారీ కట్టే, ఇదిగో ఓపెన్ చేస్తాను, డౌట్ ఎందుకు. కలర్స్ చాలా బాగున్నాయండి, వెరీ డార్క్ పర్పుల్, ఓపెన్ పిక్ అంతా షైనింగ్ తెలుస్తుందో. 2.5 మీటర్, ఇది 480. అక్కడికి 7 మీటర్లు దాటిపోయింది. అమ్ముకునే వాళ్ళకి ఎంత మంచి లాభం పెట్టుకున్నా కానీ డిమాండెడ్ గా కలెక్షన్ సేల్ అయిపోతుంది. ఈ కలెక్షన్ వచ్చేసరికి ఒక టౌన్ లోనే కదమ్మా, పల్లెటూరులో కూడా బాగుంటున్నారు. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళు పల్లెటూరులో కొనుక్కొని అమ్మే ఆడవాళ్ళకైతే చాలా అనువైన రేట్ ఇవి. సో బయట వాళ్ళకి దొరకవి, విడిగా కొనాలన్నా రేట్ ఎక్కువ. అందుకని పల్లెటూరులో అమ్ముకునే వాళ్ళు మాత్రం కొంచెం త్వరపడండి అమ్మా. స్టాక్ అయితే లిమిటెడ్ గమనించండి, కేవలం 200 రూపాయలు, రిటైల్ 250 రూపాయలు. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నేను ఫస్ట్ బండిల్ చూపించాను, తర్వాత కలర్స్ కూడా చూపిస్తున్నా. కావాలి అనుకుంటే వీడియో కాల్ చేయండి, బండిల్స్ చూపిస్తాం, మీకు నచ్చిన బండిల్ తీసుకోవచ్చు. బండిల్ తీసుకుంటేనే సేఫ్టీ, ఎందుకంటే కలర్స్ వస్తాయి. ముందు మెయిన్ కలర్స్ కలుస్తాయి. 10 చీరలు తీసుకున్నారు 10 రంగులే కలుస్తాయి. అదే 30 చీరలు తీసుకుంటే 24 రంగులు వస్తాయి. అండ్ ఇళ్ళ దగ్గర చూసే వాళ్ళకి కూడా కళ్ళకి నిండుగా ఉంటుంది కలెక్షన్ అనేది. 10 చీరలు తీసుకుంటారు, 10 చీరలు ఒకేసారి వేస్తారు, రెండోసారి చూసే వాళ్ళకి ఏముంటది, అవును ఇవేగా అన్న మాట వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి బండిల్ తీసుకుంటేనే సేఫ్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకో కలర్ షూర్. నెక్స్ట్ వచ్చేదానికి లైన్స్, ఈ సాటిన్ లైన్స్ అంటారమ్మా. ఇవి కూడా కొత్తదని ఏం చెప్పట్లేదు, కాకపోతే మనకి ఏంటంటే క్వాలిటీ హెవీగా వస్తుంది, ప్లస్ రేట్ కూడా మనం రీజనబుల్ గా ఇస్తాం. ఫుల్ కాదు. ఓకే ఓకే, అన్ని కూడా ఇప్పుడు మనం థర్డ్ కలెక్షన్ అండి మనం వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు కట్ సారీస్ అనమాట. అండ్ 260 ముక్క ఒకటి, అలానే మనకి వచ్చేసరికి 480 అలా ముక్క అయితే వస్తుంది. కొలతల్లో అయితే రిమార్క్ అనేది ఉండదు, కొలతలే చూస్తాము. ఇట్లా ప్రతి దానికి లైన్స్ సిల్వర్ సాటిన్ లైన్స్, అండ్ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ లైన్ ఉంటుంది. ఒక మోడల్ లైన్స్. ఓకే, అదేమో 3D టైప్ లో, 3D టైప్ కలర్ చార్ట్ ప్యాడింగ్, అదొక మోడల్. ఓకే, ఇంకోటి ఉంది ఇట్లా. ఇందులో కూడా ఏంటంటే రకరకాల సాటినే బ్రాడ్ వచ్చింది, ఇంకా హెవీ బ్రాడ్. ఓకే ఓకే, దగ్గరికి లైన్స్ గా ఎక్కువగా వచ్చినాయి. ఇట్లా ఏంటంటే ఒక్కో ప్యాటర్న్, వీటిల్లో కూడా ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ ఉంటాయి. మళ్ళీ వీటిల్లోనే మళ్ళీ లైట్లు డార్కులు కూడా. ఇందులో ముక్కల చీరలు అని చెప్పి మనం అమ్ముతున్నాం గానీ దానిలో ఉండే కష్టం ఏంటంటే జనాలు తెలియదు. మరి ప్లేన్ లో అయితే కలర్స్ ఏరేటప్పుడు ప్రాణం పోయిద్ది. ఇప్పుడు ఇది డిజైన్ ఉంది, ఇందులో 10 రంగులు వస్తాయి. ఆ 10 రంగుల్లో మళ్ళీ షేడ్లు వస్తాయి. అవన్నీ మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఏరాలంటే మరీ నరకం అనమాట. ప్యాడింగ్ వస్తుంది, చూస్తానికి అన్ని ఒకేలాగా ఉంటాయి. కింద బార్డర్ చూడాలి, కలవకుండా. అవునవును, మామూలు ప్రాణం కాదు. ఇవన్నీ చూసి అంటే అలవాటు అయిపోయింది కాబట్టి మనకి చేస్తాం. కొత్తగా చేయాలనుకునే వాళ్ళకైతే మా భద్ర ఈ పని వెళ్ళిపోతాం అంటారు, అలా ఉంటది. ఇవన్నీ ఏదో ప్లేన్ లో కూడా షేడ్ చాలా వస్తాయి కటింగ్ చేసేటప్పుడు. కళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి, కళ్ళజోళ్ళు పెట్టినా కూడా ఒకసారి షేడ్ కనపడవు, అలా ఉంటాయి. ఇవి వచ్చేదానికి అమ్మా కేవలం 165 రూపాయలు. ఎందుకంటే జనాలు కావాలని చెప్పి నేను తక్కువ పెట్టాను. వాస్తవం ఈ రేటు కమ్మితే నాకు చీరకు 30 రూపాయలు నష్టం.
చీరకి 30 రూపాయలు నష్టం అయినా సరే, ఎందుకంటే ఈ చాలా మందికి పల్లెటూరులో పల్లెటూరు దాకా వెళ్ళలేదు, టౌన్ లో అయితే మనకి వెళ్ళి కానీ ఈ కలెక్షన్ ఇంకా వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను తక్కువ రేటు పెట్టా, వాళ్ళకి తీసుకెళ్లి అమ్ముకుంటారని. ఇందులో వచ్చేసరికి ఇది కూడా బండికి 30 చీరలు వస్తాయి, ఇవి కూడా 30 వస్తాయి, రకరకాలుగా వస్తాయి ప్యాటర్న్స్. ఇది ఒక ప్యాటర్న్, ఓకేనా, సన్న లైన్స్, పాడింగ్ టైప్, ఓకే, సిల్వర్ లైన్స్, సింగిల్ కలర్ వస్తుంది, ఇందులో ప్యాడింగ్ కూడా వస్తాయి, రకరకాలుగా వస్తాయి అమ్మా. హోల్సేల్ రేటు 165 రూపాయలు, 165 రూపాయలు కేవలం. బండిల్ తీసుకుంటేనే ఆ రేటు, విడిగా పచ్చర్లు కాదమ్మా, బండిల్ తీసుకోవాలి. బండిల్ తీసుకుంటేనే మీకు కలర్ మ్యాచింగ్ బాగా కలుస్తాయి, ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం 26 రంగులు వస్తాయి, 26 రంగులు, 4 రంగులు మాత్రం డబల్ వస్తాయి, ఏదైనా ఒకటి డబల్ వస్తుంది. అట్టా వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వెళ్ళిపోతాయి, ఒక్కరికి అమ్మరు కదా, అమ్మం కదా. ఇప్పుడు గ్రీన్ చూపించాను, ఇందులో ఇది ఒక మోడల్ అన్నమాట, కొత్తగా వస్తుంది ఇది, ఒక చైన్ లైన్ లాగా. ఇది చూసేదానికి ఏంటంటే మనకు జరీ లాగా కనిపిస్తుంది, కానీ జరీ కాదు, ఫాయిల్ ప్రింట్ అంటారు. అట్లా ప్రతి బండిల్ కి వస్తాయి, 2-3 చీరలు వస్తాయి. ఓకేనా, ఇట్లా బండిల్ తీసుకుంటే మీకు ఆ రేట్ వస్తుందమ్మా. 10 చీరలు కావాలన్నా ఇస్తా, కాకపోతే కలర్స్ మీకు కలవ ఎక్కువ. 10 చీరలే తీసుకెళ్లి చూపిస్తే ఉపయోగం ఏముంది? అవును, ఎందుకంటే డిజైన్ కే 5, 6, 7, 8 ఉన్నాయి కదా, 10 చీరలు అంటే మనకి అసలు కలెక్షన్ కలర్స్ గలవు కాబట్టి బండిల్ తీసుకుంటే కలర్ మ్యాచింగ్ మీరు అమ్ముకోవడానికైనా సరే దేనికైనా చాలా బాగుంటుంది. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ శారీ అమ్మా, ఫుల్ శారీస్, ఓన్లీ శారీ అంటే 5.5 మీటరే వస్తుంది, వితౌట్ బ్లౌజ్ అంటున్నారా? ఇందులో వచ్చేసరికి ఇందాక మనం చూపించిన 3 రకాల ప్యాటర్న్స్ కి దీనికి సంబంధం లేదు. ఓకే, ఇదంతా ఐ ఫ్యాన్సీ లాగా వస్తుంది, ఒక్కో చీర ఒక్కోలాగా వస్తుంది. ఈ టైప్ మనం ముక్కల చీరలు కూడా అమ్మాడు, 250 రూపాయలు అమ్మాడు, చెక్స్ బ్లాక్స్. ఈ ఇందులోనే ఇది వచ్చేసరికి గోల్డ్ లైన్స్ వస్తాయి, లైన్స్ ఇట్లా ప్రతిదీ కింద జరీ బార్డర్ పెద్దది వస్తుంది, అవును, పెద్ద బార్డర్ వచ్చింది, ఇట్లా ప్రతిదీ ఒక్కో మోడల్ వస్తుంది. ఇది వచ్చేసరికి గ్యాప్ లైన్స్ లోనే ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఇది ఒక మోడల్, ఓకే, సన్న చెక్స్. ఇట్లా ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తాయి అమ్మ. ఇందులో ఎన్ని ఉంటాయన్న మొత్తం? బండిల్కి వచ్చేసరికి 25 చీరలే వస్తాయి, 25 చీరలు తీసుకుంటేనే మీకు బెనిఫిట్, ఎందుకంటే కలర్ మ్యాచింగ్ గానీ అన్ని బాగుంటాయి. ఓకే, మెటీరియల్ మాత్రం సూపర్. ఇవి ఫుల్ సారీస్ అండి, ఇందాక మనం 3 డిజైన్స్ చూసాము, ఆ 3 కూడా మనకి వచ్చేసరికి కట్ సారీస్, ఇవి వచ్చేసరికి మీకు ఫుల్ సారీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక ఈ బ్లాక్ చూపించా కదా, ఈ బ్లాక్ లో కూడా ఇక్కడ లైన్స్ వచ్చింది మనకి, దీనికి రావు. ఓకే, మొత్తం అంతా చెక్స్ లాగా వచ్చింది, ఇది బార్డర్ వచ్చింది, ఇక్కడేమో మనకి వచ్చేసరికి చెక్స్ అండ్ మధ్య మధ్యలో లైన్స్ వచ్చినాయి, తేడా వస్తుంది. ఇది వచ్చేసరికి కింద పెద్ద బార్డర్ వచ్చేసి చెక్సే వచ్చింది. ప్యాటర్న్స్ మారుతా వస్తాయి, ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తుంది. 25 అని చెప్పా కదా బండిల్ కి, 25లో వచ్చేసరికి మనకి 16-17 రంగులు వస్తాయి. మిగతా ఏంటంటే దానికి ఒకటి డబుల్ అట్ట కలుస్తా ఉంటాయి. బండిల్ కి 25 చీరలు అమ్మ. హోల్సేల్ రేటు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే ఇది రాదు, ఎందుకంటే ఇదే స్టైల్లో మనం అప్పుడు వీవింగ్ బుటాస్ అని చెప్పి ఓన్లీ శారీ 480 రూపాయలు అమ్మాం, అంటే అదే కంపెనీ వాడిది. ఇట్లా మోడల్ మారింది అనమాట, మోడల్ మారింది, మనకి రేట్ తక్కువగా వచ్చింది, మార్చి ఎండింగ్ కాబట్టి. రేట్ మామూలుగా అయితే 250 రూపాయలు అమ్మే చీరలు కాదు, రేట్ ఎక్కువ. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఎండింగ్ కాబట్టి కంపెనీలు వాళ్ళకి. ఇప్పుడు మరి రిటైల్ అయితే అన్న, రిటైల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా కూడా వాళ్ళకి న్యాయం జరిగినట్టే, మనకు అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే 300 రూపాయలకి ఇచ్చారా బయట రాదు. ఇవన్నీ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఐటమ్స్. మామూలుగా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి బ్లౌజ్ ఒకటి యాడ్ చేస్తారు, డిజిటల్ బ్లౌజ్ గానీ లేదంటే వర్క్ బ్లౌజ్ గానీ గోల్డ్ బ్లౌజ్ గానీ ఏదో ఒకటి యాడ్ చేసి బాక్స్ ఐటమ్ పెట్టి 670 రూపాయలు 700 రూపాయలు అమ్ముతారు కంపెనీ వాళ్ళు. మనకేంటంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు, వాళ్ళు ఏ కాడికి మార్చ్ ఎండింగ్ అకౌంట్ చూసుకోవాలి, అదే పనిలో ఉండరు. దానితో ఏంటంటే కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది, MSME అని. అంటే చెప్తే వాళ్ళకి తెలిసిద్ది. దానివల్ల ఏంటంటే 45 days లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసుకోవాలి. వాళ్ళది ఏంటంటే కోట్ల టర్న్ ఓవర్ కాబట్టి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ మొత్తం స్టాక్ అంతా వెళ్ళిపోవాలి బయటికి, మనకు క్లియర్ అయిపోవాలన్నట్టుగా వాళ్ళు మనకు తక్కువకి ఇచ్చారు కాబట్టి మనం తక్కువ పెట్టాము. నెక్స్ట్ ఇంకో ఐటమ్
అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ ఐటమ్ అమ్మ ఇది. ఓకే, మిస్టేక్లు వస్తాయని చెప్పాము, పోయినసారి కూడా పెట్టి అమ్మాము, మళ్ళీ రిపీట్ వచ్చినాయి. కస్టమర్ కూడా చాలా మంది అడిగారు. వాళ్ళకి ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పిందే మనం చెప్పాం. బండిల్ తీసుకుంటే 12 చీరల దగ్గర నుంచి 16-18 చీరలు మంచివి వస్తాయమ్మా. మిగతా ఏదన్నా విడిగా వచ్చినాయి తక్కువ రేట్ అమ్ముకోండి, మంచిగా ఉన్నాయి, కొంచెం రూపాయల లాభానికి అమ్ముకోండి అని చెప్పి మనం చెప్పాము. అలాగే అమ్ముకున్నారు కస్టమర్స్. మనం మళ్ళీ రిపీట్ అడిగారు. నేను కంపెనీకి రిపీట్ పెట్టాను, నాకు వచ్చింది ఇదే ఐటమ్. మళ్ళీ 25 బండిల్స్ వచ్చినాయి. ఇది వచ్చేది కేవలం 200 రూపాయలు. 200 రూపాయలు పోయినసారి అమ్మింది అదే రేటు. ఇందులో మనకు అన్ని హై ఫ్యాన్సీలో వస్తాయి. ప్యూర్ జార్జెట్, లెనిన్ కాటన్, ఇట్లా ఫ్యాన్సీ. ఇందా మనకి షిమ్మర్ చూపించాను ప్లెయిన్ లో కూడా. ఇది వచ్చేదానికి డిజైన్లు వస్తాయి, షిమ్మర్ లో డిజైన్స్. ఇవి వచ్చేది ఏంటంటే బార్ చీర 800 అట్లా ఉంటుంది. ఇందులో ప్యూర్ లేజర్ వస్తుంది, లెనిన్ కాటన్, బ్రాస్, రకరకాల క్వాలిటీలు వస్తాయి. అన్ని ఎక్కువ రేట్, తక్కువ రేట్ అయితే కాదు. మంచి మంచి వస్తాయమ్మా. బండిల్ కి 25 పీసులు అంటున్నారా? బండిల్ కి 25 పీసులు. ఇప్పుడు ఇవి కట్ సారీస్, మనకి ఫుల్ సారీస్, ఇవన్నీ ఫుల్ సారీస్. కట్ సారీస్ అయితే ఇక అయిపోయింది. కట్ సారీ సెక్షన్ ఆ 3 డిజైన్స్ తో క్లోజ్. ఓకే అన్న, డోలా చూపిద్దాం. డోలా మళ్ళీ లాస్ట్ లో ఎండ్ ఇద్దాము. ఇది వచ్చేదానికి బండిని 25 చీరలు అని చెప్పా కదా, ఒక్కోటి ఒక్కో క్లాత్ వస్తుంది. కొని అమ్ముకున్న వాళ్ళే మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు కాబట్టి తెప్పించాము. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇది నా దగ్గర ఎక్కువ లేదు, నాకు పంపించింది కంపెనీ వాడు 1000 చీరే. ఆ 1000 చీర కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఇవి ఎంత పడతాయి రేటు? కేవలం 200 రూపాయలు. 200 రూపాయలు. ఇవి మాత్రం సింగిల్స్ లేవు, రిటైల్ అన్నమాట వీటిలో లేదు. ఒక డిజైన్ చూద్దామన్నా ఆ రేట్ వస్తుంది. ఒక డిజైన్ చూద్దాం అంటే పళ్ళు బ్లౌజ్ మన వాళ్ళకి కొంచెం అర్థమైంది కదా. బ్లౌజులు పళ్ళు అన్ని వస్తాయి ఫుల్ సారీ. ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే వాస్తవంగా చెక్ చేసుకుంటే మనమే రూపాయి ఎక్కువ అమ్ముకోవచ్చు. కానీ ఏంటంటే మనకి ఇది లేదు. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకు రూపాయి లాభం వస్తేనే మన దగ్గరకు వస్తారు మళ్ళీ. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఈ బండిల్స్ లో మాత్రం రిటైల్ లేదండి, ఇవన్నీ ఫుల్ సారీస్. సారీ విత్ బ్లౌజ్ ఉంటాయి, పళ్ళులు బ్లౌజులు అన్ని ఉంటాయి అనమాట. ఇవి మాత్రం మీకు ఇలా కట్టగానే తీసుకోవాలి. 25 ఉంటాయి. 25 × 200 5,000 రూపాయలు పడుతుంది. నేను డ్యామేజ్ కానీ ఏదైనా మిస్టేక్ వస్తుందని చెప్పా. కానీ మనం చెప్పాలి మన ధర్మం ప్రకారం. దీనికైతే ఏమి లేదు. అవును, ఇప్పుడు ఓపెన్ అనుకోకుండా ఓపెన్ కూడా చేసాము. దీనికైతే ఏమి లేదు. ఇలా ఏంటంటే పైనుంచే వస్తాయి మ్యాచింగ్, మనం చేసేది కాదమ్మా. ఇవన్నీ మనం చేయాలంటే మ్యాచింగ్ మనకు నడుములు పోతాయి. అందుకని చెప్పి మనం పెట్టుకోం. చెకింగ్ చేయాలన్నా కూడా ఇబ్బంది మనకి. చేస్తే మనకు రూపాయి లాభం వస్తుంది ఎక్స్ట్రా. కానీ ఆ రూపాయి ఏదో కొనుక్కునే కస్టమర్ తిన్నారు అనుకో, మనం గుర్తు పెట్టుకుంటారు, అందుకని చెప్పి ఇవన్నీ చెక్ చేయం. 25 చీరలు కట్ట తీసుకున్న వాళ్ళకే ఇది బెనిఫిట్. చెప్పా కదా, 12 చీరల దగ్గర నుంచి 16-18 చీరల దాకా మంచిగా ఉంటాయి. అది కంపెనీలో మ్యాచింగ్ చేసిన కుర్రోడు మనకి చెప్పిన విషయం అది. అందుకని చెప్పేసి త్వరపడండి. నా దగ్గర 1000 చీర మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అన్ని మనకి కట్టలోకి వచ్చేసరికి చూసారు కదా, అన్ని ఆల్ కలర్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది. ఏది ఓపెన్ చేసినా మీకు 2 గుడ్ అయితే ఉంటుంది. జస్ట్ 200 రూపీస్ మాత్రమేనండి. రియలీ నైస్. అండ్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు, లో ప్రైస్లో చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ కలెక్షన్ చాలా నిజం చెప్పంటే మంచి ప్లస్ అని చెప్పచ్చు అనమాట. మిస్ కాకండి ఇలాంటి కలెక్షన్స్, ఛాన్స్ ఐటమ్స్ షేర్ చేసినప్పుడు. అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, సాత్విక్ ప్రింట్స్. అలానే మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ 113 B బ్లాక్. 200 రూపాయలు 25 చీరలు ఫుల్ సారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ కాటన్ అమ్మ. ఇది ముక్కల చీరలు, ప్లెయిన్ కేరళ కాటన్ లో ముక్కల చీరలు. వచ్చేసరికి ఇవి మనం ఎవరి గ్రీన్ లాగా ఎనీ టైం అమ్ముతాము. అయితే ఈసారి ముక్కల్లో అమ్ముతున్నాం, గమనించండి. ఇందులో మనం బుటాలు పెట్టాం. బుటాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కటింగ్ జరుగుతుంది, అవి కూడా వస్తాయి త్వరలో. ఇది వచ్చేసరికి ప్లెయిన్. కొలతల్లో అయితే మనం రాజీ పడేది లేదు. 2, 4, 6. 2, 4, 6 కొలతలో మనం రాజీ పడేది లేదు. ఎంత లావు మనిషికైనా సరే చీర సాల్ లేదు అనే మాట రాదు. ఇట్లా వచ్చేదానికి బార్డర్లు అనమాట. ఒక్కో బార్డర్ ఒక్కో స్టైల్లో వస్తుంది. ఆ బార్డర్స్ స్టైల్ అనేది మారిపోతుంది. ఇది ఒక బార్డర్ వచ్చింది, గమనించండి. ఓకే, ఇది ఒక స్టైల్ బార్డర్. ఓకే బార్డర్ వేవింగ్ చేంజ్ ఉంది. ఇక్కడ ఒక టైప్ లో ఉంది, ఇక్కడ ఒక టైప్ లో ఉంది. బార్డర్లు అనేది చేంజ్ అనమాట. ఓకే డైమండ్ లాగా క్వాలిటీ మాత్రం చాలా ఉందండి. ఇది మనకి జరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది.
సిల్వర్ ప్యాటర్న్. ఓకే, ఇవన్నీ కూడా మనకి వచ్చరికి ముక్కల చీరలు అనమాట. కేరళ కాటన్ ఆల్మోస్ట్ 6.5 పైనే ఉంటాయి. ఇదేమో పట్టు క్లాత్, ఒరిజినల్ కేరళ పట్టు అనమాట. పట్టు. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే తొందరగా దొరకదు, మన కట్స్ లో ఉంది, ఫుల్ శారీస్ లో కూడా వచ్చినాయి మనకి. అలాగే ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది. ఒక్కో చీర ఒక్కో స్టైల్లో ఉంటదమ్మా. మనకి ఏంటంటే మ్యాచింగ్ వేయలేదు, ఇవి మ్యాచింగ్ వేయకుండా డైరెక్ట్ చూపించేస్తున్నాము. కావాలి మాకు బండిలు వచ్చేసరికి 30 చీరలు వస్తాయి. 30 చీరలు కావాలన్నా ఎవరిని అడిగితే బార్డర్లు మొత్తం 30 బార్డర్లు పెట్టచ్చు. పైన కేరళ అంటే వైట్ వస్తుంది, మిల్కీ క్రీమ్ వచ్చినా కూడా కింద బార్డర్లు 30 పెట్టచ్చు, బార్డర్లు పెట్టచ్చు. అట్లా వస్తాయి ఒక్కో చీర ఒక్కో స్టైల్. ఇది ఒక బార్డర్. మళ్ళీ ఇది మనకి కొంచెము రెడిష్ గోల్డ్ లాగా వచ్చింది. మెటీరియల్స్ మాత్రం వస్తుంది. ఇవన్నీ బయట దొరికే ఫ్యాబ్రిక్ కాదమ్మా, కొంతమందికి దొరుకుతాయి. డ్యామేజ్ చీరలు అవి వస్తా ఉంటాయి, అవి మనం తీసుకొని మనం అమ్మలేము. ఓకే, ఇంకా ఇది ఆర్గంజా వస్తుంది మనకి, పెద్ద బార్డర్ వస్తుంది. కొంచెం బార్డర్ కూడా మనకి లెంత్ వచ్చింది అనమాట. ఇదిగోండి. సో ఇప్పుడు ఇవి ఎలా పడతాయి అన్న? ఇవి కూడా కట్లోనేగా, ఇది కూడా కట్టే. మళ్ళీ వీటిలో కూడా మళ్ళీ బార్డర్స్ చేంజా? రకరకాలు వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ పళ్ళులు కూడా వస్తున్నాయి కేరళ వాటికి, వచ్చేస్తాయి. ఇవి ఎంత పడతాయి అన్న? కేవలం 125 రూపాయలు. 125 రూపాయలు అంతే. బాబా, ఎన్ని తీసుకోవాలి? 10 మినిమం 10 మనం చెప్పేది. కానీ బండిల్ తీసుకుంటేనే మీకు బార్డర్లు గానీ ఏదైనా కలుస్తాయి. ఓకే ఓకే. 10 చీరలు తీసుకుంటారమ్మా, మీరు ఇంటికి వెళ్ళి ఒకేసారి 10 చీరలు వేస్తారు. జనాలు చూస్తారు, అయిపోయింది, మళ్ళీ ఇంకా మోడల్స్ మారలేదా అంటారు. అలా ఎప్పుడు చేయబాకండి. 10 చీరలు తీసుకెళ్తే 3 చూపించండి. ఆ 3లో ఒకటి నచ్చిద్ది ఒక ఆమెకి, మిగతా 2లో ఇంకొక ఆమెకి ఒకటి నచ్చుద్ది. ఆ 2 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 తీసుకొచ్చి కలపండి కొత్త బార్డర్లు. ఎందుకంటే బార్డర్లు మారిపోతాయి కాబట్టి. మీరు 10 చీరలు తీసుకున్న 10 బార్డర్లు వస్తాయి. అట్లా బార్డర్లు మారుతాయి కాబట్టి 2గా పెట్టుకోండి. కలుపుకుంటా ఉంటే మీ దగ్గర రకం ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకి చూసే వాళ్ళకి వీళ్ళకి కూడా వీళ్ళ దగ్గర రకం ఉంది, ఇంకా మనం చూడొచ్చులే అన్న ఆలోచనలో చాలా వెరైటీస్ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అందుకనే 30 చీరల బండిలు తీసుకుంటే 30 బార్డర్లు వస్తాయి. అవును. ఈ మన 10 చీరలు చూపించిన ఒకేసారి ఇంకా 20 చీరలు ఉంటాయి మన దగ్గర. మన ధైర్యంగా ఉండొచ్చు. ఆ 10 చీరలు ఒక 5 చీరలు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఒక 5 కలుపుకోవచ్చు. అట్లా చేసుకుంటేనే ఏదైనా వ్యాపారం అమ్మా. ఇది వచ్చేసరికి హోల్సేల్ రేటు కేవలం 125 రూపాయలు. కేవలం 125 రూపాయలు. సింగిల్ కావాలంటే మాత్రం 150 రూపాయలు పడుతుంది. 25 రూపీస్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్. నెక్స్ట్ మన కలెక్షన్ అమ్మా. ఇది ఓకేనా, డోలా పట్టు. డోలా పట్టు ముక్కల చీరలు మన అంతా ఇప్పుడు పెట్టి కూడా 5 వారాలు అవుతుంది. స్టాక్ అయితే రీస్టాక్ అయింది మళ్ళీ. అది అయిపోయింది, మళ్ళీ మోడల్ వచ్చినాయి పెడుతున్నాం. ఇవన్నీ కట్ శారీస్. కట్ శారీస్. పోయినసారి మనం ఏంటంటే 275 రూపాయలు పెట్టాం. ఈసారి నాకు రేటు తక్కువ వచ్చింది కొద్దిగా, అందుకని చెప్పి 25 రూపాయలు తగ్గించి పెడుతున్నాము. కేవలం 250 రూపాయలు హోల్సేల్ రేటు. ఇక ఒక్కో చీర ఒక్కో మోడల్ గా వస్తుంది. ఇంకా మోడల్స్ ఇంకా కుమ్ముకోవచ్చు, సూపర్ ఉంటాయి. ఈ బండికి వచ్చేదానికి 35 చీరలు వస్తాయి. 35 చీరల్లో 30 డిజైన్లు వస్తాయి కొత్త. ఆల్మోస్ట్ 30 డిజైన్లు. ఓకే, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. పోయినసారి వచ్చిన దాంట్లో కూడా ఈ డిజైన్స్ రావా అన్న? మామూలుగా అసలు ఫుల్ సారీస్ లో కూడా డోలా పట్లు ఇలాంటి డిజైన్స్ చూడలేదన్నా. చాలా డిఫరెంట్. ఫస్ట్ అంటే ఇంకా షోరూమ్ లో ఉండే డోలాలవి మనకి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ముక్కలు కాబట్టి ఇంత మంచివి కలిసినాయి. అది ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే డోలా పట్లు అసలు అవి కనపడ్డంలా అసలు. అవునవునవును, చాలా బాగున్నాయి డిజైన్స్, చాలా మంచి మంచి డిజైన్స్. ఇలాంటి వాటి మీద రీసెల్లింగ్ చేసుకుంటే కస్టమర్లకి ఏంటంటే ఇళ్ళ దగ్గర చూపించే కొత్త ప్యాటర్న్ ఏదో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకటి 15 కలవాలా అసలు? సంబంధం లేదు. ప్యాటర్న్స్ అన్ని వేరు వేరుగా ఉన్నాయి, బార్డర్స్ వేరు వేరుగా ఉన్నాయి, డిజైన్స్ మారిపోయినాయి, కలర్స్ మారిపోయినాయి. 2300 రూపాయలు బయట. కానీ మన ముక్కల చీర వచ్చేసరికి ఏంటంటే అంత ఉందా రేట్ అంటారు. బయటికి వెళ్తే 2000 రూపాయల పైన ఉంది ఈ ప్యాటర్న్ ఒకటి. ఓకే ఓకే. ఇది వచ్చేసరికి ఏంటంటే కలర్ కాంబినేషన్ కలుస్తుంది. అదొక కలర్ వచ్చింది, ఇదొక కలర్, కలర్స్ కలిసినాయి. అలాగే ఇదొక కలర్. ఇట్లా
ఓకే. ఆ 35 చీరలు ఏంటంటే ఒకటి 2 డిజైన్లు ఏంటంటే కలర్ మ్యాచింగ్. మొత్తం కట్టకు వచ్చేసరికి 35. బ్లాక్ వచ్చింది కదా, బ్లాక్ వైన్ ఇట్లా అలా కలర్స్ అన్నమాట. ఇదేంటంటే కలర్ మ్యాచింగ్ అన్నిటికీ దొరకవు, అట్లా 1-2 డిజైన్లకే వస్తాయి. ఓకే. ఇది ఒక ప్యాటర్న్, ఇది పెద్ద బార్డర్. పెద్ద బార్డర్, ఇదంతా కూడా బార్డరే. సారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇది ఒక బార్డర్. ఓకే. ఇది వచ్చేసరికి ఇది 4వ రంగు. ఇది హై ఫ్యాన్సీ కాటన్, ఇది డోలా ఒరిజినల్. మొత్తం మనకి అయితే పళ్ళు బ్లౌజ్ ఉంటాయి అన్న. పళ్ళు బ్లౌజులు అంటే చెప్పలేనమ్మా, ఎక్కడైనా రావచ్చు. ఏం చేస్తాం, పళ్ళు నేను తీస్తేనే పళ్ళు వస్తుంది. నన్ను అడుగుతున్నారు మళ్ళీ ఎడకొచ్చి, నువ్వు తీసి అన్న పళ్ళు వస్తుంది అని. ఇక 2 మీటర్ల, ఇది వచ్చేసరికి 5 మీటర్లు, 5 మీటర్ల పైన ఉంది. పల్లో కూడా వచ్చింది. ప్లస్ ఏంటంటే ఈ ఒక్క ముక్కే సన్నగా ఉన్న వాళ్ళకి అయితే చీర సరిపోతుంది. బాగా ఒళ్ళుగల వాళ్ళకి ఏంటంటే ఈ ముక్క యాడ్ చేయాలి. బ్లౌజ్ కూడా యాడ్ చేయకుండా మామూలుగా అదే చీర సరిపోతుంది. ఇంకా కేక. ఇది చిన్న పాపకి ఏదైనా గౌన్ కుట్టించచ్చు, పెద్దోళ్ళైనా టాప్ కుట్టించుకోవచ్చు. నైస్ సైజ్ వస్తుంది బాగా. ఇట్లా ఏంటంటే ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తుందమ్మా. నేను చూపించినవన్నీ ఇప్పటికి మీకు 30 డిజైన్లు, కట్టకి 35 వస్తాయి. 35 చీరల్లో 30 డిజైన్లు వస్తాయమ్మా. ఒక 5 చీరలు మాత్రం 2 డిజైన్లు డబుల్ సెట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 3 వచ్చినాయి కదా, అందులో 4 వచ్చినాయి. అట్లా ఏదైనా 1-2 డిజైన్లు అట్లా వస్తాయి అన్నమాట. ఇది బ్లౌజ్ కింద పెట్టాడు, ఎందుకంటే ఈ కంపెనీ ఐటమ్స్ ఏంటంటే బ్లౌజులు తక్కువగా వస్తాయి. ఇది ఆల్రెడీ 7 మీటర్లు ఉందిగా, ఇది 1 మీటర్ ముక్క వేసాడు. 8 మీటర్లు 2 బ్లౌజులు తీయొచ్చు, జాకెట్లు అట్లా వస్తాయి అమ్మా. ఇది వచ్చేదానికి హోల్సేల్ రేటు కేవలం 250 రూపాయలు. మినిమం 10 చీరలు తీసుకోవాలి. కానీ బండిల్ తీసుకుంటేనే అమ్ముకునే వాళ్ళకి డిజైన్లు కలుస్తాయి. 30 డిజైన్లు అంటే మామూలు విషయం కాదు. బండిల్ కి ఎంత కష్టపడాలనుకున్నా 30 డిజైన్ సెట్ చేయడానికి. అసలు ఎన్ని ముక్కల మధ్యలోంచి ఒక 35 సపరేట్ చేయాలనేది మామూలు విషయం కాదు అసలు. మ్యాచింగ్ చేసేటప్పుడు మామూలుగా ఉండదు. ఈ బండిల్లో పడ్డది ఆ బండిలో పడిందా లేదా అని చూసుకుంటా రావాలి. ఒకటి కాదు 2 చాలా తరకా నొప్పులు ఉంటాయి. సరే, ఇది ఇంతవరకు అమ్మ ఈ ఐటమ్. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనల్ని డ్రెస్సులకు కావాలి, చిన్నపిల్లల డ్రెస్సులకి గౌన్లకి కుట్టించుకోవడానికి ఏదన్నా ఐటమ్ దొరికిద్దా అని అడుగుతున్నారు. నేను పోయినసారి కూడా పెట్టా. ఇది వచ్చేదానికి 4 కాడ నుంచి 5, 5.5, 6 కూడా వస్తుంది కొలత. ఒక్కో 2-3 బిట్లు వస్తాయి. ఒక్కో దాంట్లో 2 బిట్లు వస్తాయి. ఇట్లా విడివిడిగా అమ్ముకున్నా కూడా మనకు లాభమే వస్తుంది. ఒక్కోటి వచ్చేది ఏంటంటే ఇట్లా బాటలు కానీ హెవీగా వస్తాయి. అట్లా ఏంటంటే స్టార్టింగ్ 4 ఈ చీరలో పనికిరావు. ఇంకోటి చీరలకి పనికిరావు. నేను ఇక్కడ ఏం చెప్పా, 4 కాడ నుంచి అని చెప్పా. ఈ 2 ముక్కలు కలిపి 5 ఉంది. ఇక ఇదో ముక్క 1.5 మీటరున్నర 6.5 అయింది. అట్లా అన్ని రావమ్మా, ఎక్కడన్నా 1-2 తగులుతాయి. ఇట్లా ఏంటంటే పిల్లలు డ్రెస్సులు కుట్టించుకోవడానికి వాటికైతే ఉపయోగపడతాయి. చీరలకైతే పనికి రావు. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి. మీకు అంత కొలత వచ్చింది, 7వ చాట మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఉంటుందని చెప్పేసి మనం అందులో పెడతాం. 4 కాడ నుంచి రేటు కూడా రీజనబుల్ గా వస్తుంది. ఎంత అంటే కేవలం 35, 5.5 దాకా వస్తుంది. కేవలం 35 రూపాయలు మాత్రమే. ఇట్లా బండిల్ తీసుకుంటే 1,150 రూపాయలు, 1,050. రియల్లీ నైస్ అన్న బండిలు. ఇది వచ్చేదానికి అమ్మా ఇళ్ళగా టైలరింగ్ నేర్చుకునే ఆడవాళ్ళకి, పిల్లల గౌన్లు కుట్టి అమ్ముకునే వాళ్ళకి, వాళ్ళందరికి ఏంటంటే చాలా అనువైంది. ఇది కేవలం 35 రూపాయలు. 35 రూపాయలు ఏమొస్తుంది ఖర్చు అట్లా బయటికి వెళ్తే. రియల్లీ అసలు అమేజింగ్, మాటలు లేవు మీరు చెప్పిన ప్రైస్ కి, మీరు చూపించిన కలెక్షన్ కి. ఎందుకంటే ఇళ్ళకాడ కొంతమంది గౌన్లు కుట్టి అమ్ముతారు. అవును, చిన్నపిల్లలకి. అట్లా కుట్టాలనుకుంటే ఒక చీర తీసుకుంటే ఇట్లా 3 గౌన్లు అవుతాయి. ఆ 3 గౌన్లు గౌన్ 50 రూపాయలకి అమ్ముకున్నా కూడా లాభమే. 150 రూపాయలు వస్తుంది. మనం పెట్టే రేట్ ఎంత? 35 రూపాయలు. మైండ్ బ్లోయింగ్, మామూలు మైండ్ బ్లోయింగ్ కాదు. నాకు విషయం ఏంటంటే ఇప్పుడు 3 ముక్కలు వచ్చినాయి కదా, ముక్క 20 రూపాయలు అమ్ముకున్నా కూడా మనకు లాభమే. అలా కూడా అవును. అంటే ఇది 1.5 మీటర్ ముక్క 20 రూపాయలకి అమ్మండి. ఇది 2 మీటర్లు, ఇది 1.5 మీటర్ 20 రూపాయలకి అమ్మండి. ఇది 4 మీటర్లు ఉంది, అవును, 70 రూపాయలకి అమ్మండి. అలా చూసుకునే లాభమే. అందుకనే ఇవన్నీ ఏంటంటే చెప్పేవి కాదు, మనం చెప్పినా ఏంటంటే జనాలకి ఎక్కట్లా అర్థం చేసుకుంటే బాగా
డబ్బులు రూపాయల లాభం కనపడుతుంది. అందుకే వీడియో మొత్తం చూడండి అమ్మ, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కాటన్ వస్తుంది, ఇట్లా ఫ్యాన్సీలు వస్తాయి, ఇది లెనిన్ కాటన్ వస్తుంది, ఇది ఇట్లా లెనిన్ కాటన్, లెనిన్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా బార్డర్లో చించేర్లు వస్తాయి, బిగ్ బార్డర్స్ వస్తాయి. బార్డర్లు కూడా హెవీ బార్డర్లు వస్తాయి, కంచి బార్డర్లు వస్తాయి, కంచి బార్డర్స్ వస్తాయి. ఇవన్నీ కాటన్లే. కాటన్లే. మ్యాచింగ్ కూడా వేసే ఉంటదమ్మా. 30 చీరలు మ్యాచింగ్ వస్తుంది. ఏవైనా 30 చీరలు. అవును, ఇది కేవలం రేట్ వచ్చేదానికి 100 రూపాయలు. 100 రూపాయలు పడుతుంది. కావాలనుకున్న ఆర్డర్ పెట్టుకోండి, లేదా షాప్ కి వచ్చి చూసుకుంటాను, చూసుకోవచ్చు. ఓకే అన్న. ఇది వచ్చేసరికి ఇప్పుడు నైటీలు అమ్మ. మనం పోయిన వారం కూడా పెట్టాం కదా, ఇలా కళ్యాణి నైటీలు వస్తాయని. కళ్యాణి నైటీ XXL సైజు. ఓకే, XXL అయినా కూడా మనకు ఫ్రీ సైజ్ లాగే వస్తుంది. ఇందులో వచ్చేసరికి కలర్స్ ఇట్లా వస్తాయి. సో అన్ని రకాల కలర్స్ అయితే ఉంటాయి, డిజైన్స్ కూడా మనకి మారిపోతూ ఉంటాయి అనమాట. సైజ్ వచ్చేసరికి మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది, అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి. ఇట్లా డబుల్ షేడ్ మాత్రం చాలా మంది అడుగుతున్నారు. అంటే నెక్ దగ్గర మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ కావాలని కొంతమంది లైక్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇట్లా ఇవి కూడా కావాలని చెప్పి అడుగుతున్నారు, అందుకని వాటిని కూడా చూపిస్తున్నాను. సెల్ఫ్లు ఉంటాయి, మనకి కాంట్రాస్ట్లు ఉంటాయి అన్నమాట, గమనించండి. ఏది ఇష్టపడే వాళ్ళు అవి కలర్స్ ఇంకా ఉన్నాయి అమ్మ. పాత ఇది శాంపిల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి కళ్యాణ్ నైటీ XXL కేవలం 185 రూపాయలు. ఓకే అన్న. ఇందులో ఇంకో మోడల్ వస్తుంది. ఇది వచ్చేసరికి రౌండ్ నెక్. మనకి నెక్ అనేది ఇట్లా వి షేప్ లో వచ్చి ప్యాచ్ లాగా ఇస్తారనమాట. ఇది డబుల్ షేడ్ అనమాట. ఇట్లా డబుల్ షేడ్ కూడా చాలా బాగుంటాయి అమ్మ, జనాలు ఈ ఇష్టపడుతున్నారు ఇప్పుడు. ఇందులో వచ్చేసరికి కలర్స్ వస్తాయి. ఓకే, కలర్. ఓకే, కలర్ ఇక్కడ కలర్ డిజైన్ మారుతుంది, అండ్ మనకి నెక్ దగ్గర వేసిన మెటీరియల్ మీద కూడా మనకి డిజైన్ అయితే మారుతుంది అనమాట. సెల్ఫ్, కొన్ని సెల్ఫ్. ఓకే, కలర్, ఇవన్నీ సెల్ఫ్ లో వచ్చాయి. సెల్ఫ్ లో రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఇది కలంకారీ, బ్లూ, కలంకారీ, బాందిని డిజైన్. ఓకే, ఇది ఇప్పుడు చూపించాను. ఈ నెక్ డిజైన్స్ ఎంత పడతాయి అన్న? ఇది వచ్చేదానికి 225 రూపాయలు. 225 రూపాయలు. రౌండ్ నెక్. ఇందులోనే మనకి రౌండ్ నెక్ లోనే ఇట్లా కాలర్ కూడా ఇది వస్తుంది, వర్క్ వస్తుంది, దానికి పాకెట్ వస్తుంది. అంతా ఫ్రీ సైజ్ లో వస్తాయి. ఫ్రీ సైజ్ లే వస్తాయి. ఓకే, ఇట్లా వర్క్ వస్తుంది మొత్తం. ఇది వచ్చేదానికి 250 రూపాయలు పడుతుంది. 250 రూపీస్. ఇందులో కూడా కలర్స్ వస్తాయి మనకి. ఇట్లా వర్క్ మారిపోతూ ఉంటుంది. అవును, వర్క్ మారుతా ఉంటుంది, కలర్స్ ఇట్లా. ఇందులో శాంపిల్ చూపించాను మీకు. ఇంకా షాప్ కి వస్తే ఇంకా రంగులు ఉన్నాయి అమ్మ. ఓకే, అలాగే ఇంకో మోడల్ కూడా ఉంది, ఫుల్ హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్. ఎవరైనా కొంచెం కావాలి అంటే ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే ఇలా 3/4 కూడా ఉన్నాయి, గమనించండి. సైజే కానీ XXL వచ్చినట్టు వస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ విడుతుంటుంది. లెంత్ ఇట్లా ఫ్రీ సైజ్ వస్తుంది. హ్యాండ్స్ ఫుల్ వస్తాయి, రౌండ్ నెక్ ప్లస్ జిప్ కూడా వస్తుంది, ఇటు కుచ్చు కూడా వస్తుంది. ఓకే, ఇందులో కూడా కలర్స్ వస్తాయి మనకి. ఇదో కలర్. ఓకే, ఇదో కలర్, మస్టర్డ్ పింక్, వైన్ షేడ్, బ్లూ కలర్, గ్రీన్. మన దగ్గర ఉన్న వాటిలో ఇది రేట్ ఎక్కువ, కానీ క్లాత్ కూడా ఇలా మీకు చూపించిన 3 రకాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. క్లాత్ హెవీగా వస్తుంది. ఇలా సెట్ కి 5 రంగులు వస్తాయి. అమ్ముకునే వాళ్ళు సెట్ తీసుకుంటే కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అమ్మా. 5 రంగులు కలుస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్రీ సైజు XXL సైజు లాగా ఉంటుంది. కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సైజు కరెక్ట్ సరిపోతుంది. ఇంకా హెవీ కావాలి, ఇంకా హెవీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఇంకా కాస్ట్ పెరుగుతుంది. మన దగ్గర వచ్చేసరికి ఇదే హైయెస్ట్ అనమాట, 280 రూపాయలు. 280 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ గా కావాలంటే మాత్రం 50 రూపాయలు పెరుగుతుంది దీనికి ఒక్కదానికి. మిగతా మాత్రం అన్ని మామూలుగానే వస్తాయి. ఓకే, ఇది ఈ వారం కలెక్షన్. ఇది వచ్చేదానికి లెంత్ కూడా పెరుగుతుందమ్మా మనకి. ఇది వచ్చేదానికి 110 రూపాయలు పడుతుంది. 110 రూపాయలు పడుతుంది. పోయిన వారం కూడా చెప్పాం, 110 రూపాయలు పడే రేటుకి బొందు వస్తుంది. అలాగే ఈ లెంత్ కూడా పెరుగుతుంది మనకి. ఫ్రీ సైజ్ ఒకటే. 95 రూపాయల లంగాకి ఏంటంటే ఈ లెంత్ తగ్గుతుంది. ఈ వారం లెంత్ తగ్గుతుంది మనకి. పొడవు అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇది 95 రూపాయలు. ఓకే, సేమ్ మెటీరియల్, ఒకటే కొలత, ఒకటే మెటీరియల్. ఏమంటే కొంచెం పొడవు తగ్గుతుంది అంతే అండి, అదొకటే. మనకి కాటన్ అంటే పాపులర్ మెటీరియల్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. ఆ వారం తేడా వస్తుంది. ఈ పైది ఇప్పుడు 95 రూపాయలు. కింద వచ్చేదానికి 110 రూపాయలు. 110 రూపాయలు కింద, 110 రూపాయలకి నాడా వస్తుంది. అవును, 95 రూపాయల దానికి రాదు. క్లాత్ అయితే సేమ్ ఒకటే, 2 క్లాత్లు ఒకటే, 2 సైజులు అనమాట. గుర్తు పెట్టుకోండి అమ్మ, ఇవన్నీ హోల్సేల్ రేటు మనం చెప్తుంది.
చాలా మంది ఆర్డర్లు పెట్టారు, ఆర్డర్లు ఇస్తానే ఉన్నాం. ఇంకా కావాలని చాలా మంది ఫోన్ చేస్తారు, వాళ్ళ కోసం కలర్స్ చూపిస్తున్నామమ్మా. చూసుకోండి, ఇవన్నీ కలర్స్. ఓకే. సో అన్ని రకాల కలర్స్ అండి. మీకు 95లో కావాలంటే 95లో, 110లో కావాలంటే 110లో, 2 రకాల్లో ఉంటాయమ్మా కలర్స్. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా.